రాష్ట్రంలో అసలైన ట్రెండింగ్ టాపిక్ ఇది. గృహజ్యోతి అనేది రానేలాది జనాల కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. స్వయంగా చాలా మందికి 200 యూనిట్ల లోపల కరెంట్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి జీరో బిల్ రాకుండా కరెంటు బిల్ వచ్చింది. ఒక్కొక్కరికి 200 నుంచి 300 రూపాయలు కరెంటు బిల్ వచ్చిన సందర్భం ఉండడంతో వాళ్ళు మాకు యూనిట్లు తక్కువే ఉంది కదా అని చెప్పి పరుగున మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళారు. ఎంపీడీఓకి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. కరెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. అటు ఇటు తిప్పడం తప్ప ఉచిత కరెంట్ అనేది రావట్లేదు. అసలు వాస్తవంగా అయితే ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసినప్పుడే ఇవన్నీ యాక్సెప్ట్ అవ్వాలి. మరి ఎందుకు రిజెక్ట్ అయ్యాయి? సరే రిజెక్ట్ అయినా సరే, మరి 200 యూనిట్ లోపలనే కరెంట్ ఉంది కదా, సరే 200 యూనిట్ లోపల ఉంది, సరే మళ్ళీ అప్లై చేసుకోమన్నారు కదా. ప్రజలు వెర్రి వాళ్ళండి, మళ్ళీ అప్లై చేసుకోవడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ప్రాపర్గా ఎవరైనా ఉండాలి కదా. కరెంట్ ఆఫీస్కి పోమ్మని ఈడంటాడు ఆంటికి పోమ్మని చెప్పి ఆడుకోవడమే రాజకీయ నాయకుల పని.